నాగేశ్వర గారి ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత మహానటి 2 సినిమాలు చూశాను. మహానటి మాత్రం నాకు విపరీతంగా నచ్చిన సినిమా. నాయి గారు కాల్ చేసి రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సందర్భం చెప్పడానికి ముందు నాకు కథా గమనాన్ని కాసేపు మాట్లాడి చెప్పిన తర్వాత వివరంగా కొన్ని దృశ్యాలు చూపించారు. ఆ ఊరిని చూపిస్తూ కాశీలో జరిగే పరిణామాలు కావచ్చు, జరిగే మార్పులు కావచ్చు, జరిగే ఆ జీవన విధానాన్ని అంతా కళ్ళగట్టినట్టు చూపించారు. నాయి గారు కూడా స్పష్టంగా చెప్పారు ఏం కావాలి, ఆ సందర్భం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సందర్భంలో తను ఏం చెప్పాలనుకున్నారని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకుని వెళ్ళాను. వెళ్ళి ఒక 3 రోజులు శ్రమించి ఆ మొదటి 3 వాక్యాలు ఏదైతే క్లిష్టంగా ఉన్నాయో అది కేవలం ఒక గంట సమయంలో మొత్తం రాసేసి, మిగతా పాట ఇంకొక అరగంటలో రాసేసి మొత్తం 1.5-2 గంటల పాట మొత్తం పూర్తి చేశాను.